ఈ వ్లాగ్ వచ్చేసి మేము రాఖీ రోజు మా అక్క వాళ్ళ బాబు హాస్టల్లో ఉంటాడు. సో అతన్ని కలవడానికి వెళ్తున్నాము. వాళ్ళ విజిట్ వచ్చేసి యాక్చువల్లీ సండే అని చెప్పారు. బట్ సండే విజిట్ కాదు, రాఖీ రోజే విజిటింగ్. అంటే ఆ తర్వాత కలిసే ఛాన్స్ ఉండదు. సో అలా అని చెప్పేసి మేము రాఖీ రోజే వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలి కాబట్టి కలవడానికి వెళ్తున్నాము. సో తినొచ్చేసి ముగ్గురు అన్నయ్యల ముద్దుల చెల్లి. సో కంపల్సరీ కట్టాలి రాఖీ. అలా అని మేము వాడికి విజిటింగ్ అవర్ 2 to 5 అనమాట. మేము 1కి స్టార్ట్ అవుతే 2 వరకు అక్కడికి రీచ్ అవుతాం. సో 1కి అలా స్టార్ట్ అయ్యాము. అప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది. అంటే వర్షం వచ్చేలా ఉంది. వర్షం వస్తే మేము ఆ గ్రౌండ్లో కూర్చోలేము, తినలేము, అసలు ప్లేస్ ఉండదు. అంటే లోపలికి ఇంతమంది పేరెంట్స్ని అలౌ చెయ్యరు కదా. బయట గ్రౌండ్లో అయితే అబ్బా రిలీఫ్గా కూర్చొని తినొచ్చు. మేమైతే మా అక్క వాళ్ళ బాబుని జాయిన్ చేసిన రోజు వెళ్ళాము హాస్టల్లో. సో అప్పటి నుంచి మేము వెళ్ళలేదు. మా అక్క వాళ్ళు 2 times విజిటింగ్ ఉంటే వెళ్ళారు. సో వాళ్ళతో మేము అప్పుడు వెళ్ళలేదు. సో ఈరోజు రాఖీ ఫెస్టివల్ కాబట్టి కంపల్సరీ రాఖీ కట్టాలి అనేసి నేను మా పాప బాబు వెళ్ళాము మా అక్క వాళ్ళతో పాటు. బట్ రాఖీ ఫెస్టివల్ కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా ఉండే. అబ్బా రోడ్స్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయాయి వెహికల్స్తో. ఎంత బ్లాక్ అయినా సరే వెళ్ళాలి కదా కలవడానికి. అలా అని స్లోగా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఫ్రీగా వెళ్దాం అనుకుంటే ఆ ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా ఎన్ని వెహికల్స్. రోడ్ అంతా ఫుల్ వెహికల్స్ ఉండే. సో ఆ వెహికల్స్ అన్నీ క్రాస్ చేసుకొని మేము వెళ్తున్నాం. ఎందుకంటే టైం అయిపోతుంది కదా, మళ్ళీ 3 hours ఉంటుంది ఇవన్నీ కలవడానికని. సో చూడండి టోల్ గేట్ దగ్గర కూడా వెహికల్స్. అబ్బా టర్న్ కాగానే ట్రాఫిక్ అయితే చాలా ఉండే. ట్రాఫిక్ అంటున్నా కదా, ట్రాఫిక్ ఉంది కాబట్టి ట్రాఫిక్ గురించి చెప్తున్నాను. అసలు ఎంత స్లోగా వెళ్ళినా కూడా ట్రాఫిక్స్ అయితే వెహికల్స్ ఇలా ఒకదానికి ఒకటి టచ్ అయ్యేలాగా ఉన్నాయి. అలా అయినా మేము వెళ్ళాము. సో రీచ్ అవ్వగానే సింగిల్ వే వస్తుంది. ఆ సింగిల్ వేలో అయితే అబ్బా ఇంకా మెల్లిగా కార్ టు కార్ అసలు స్పేస్ కూడా లేదు ముందుకు జరగడానికి కూడా. మాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే మేము 3 months తర్వాత కలుస్తున్నాం కదా. మా అక్క వాళ్ళంటే 2 times విజిటింగ్ వెళ్ళారు. మేమైతే 3 months తర్వాత కలుస్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళ చెల్లి కూడా అబ్బా అన్నయ్యని ఎప్పుడు చూడాలా అని ఎంత ఎగ్జైటింగ్గా చూస్తుందో. సో అలా అని మేము హాస్టల్ దగ్గరికి వచ్చేసాము. చూసారు కదా ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో. వెహికల్స్ బయట, ముందు, లోపల అన్ని వెహికల్సే. సో లోపలికి ఎంటర్ అవ్వగానే పిల్లల్ని చూడండి, వాళ్ళ పేరెంట్స్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారో. ఒక్కొక్క పిల్లలు అయితే మహారాష్ట్ర, మణిపూర్ అటు సైడ్ నుంచి కూడా ఉన్నారు ఈ స్కూల్లో పిల్లలైతే. వాళ్ళ పేరెంట్స్ కోసం అయితే ఇట్లా వెయిట్ చేసి ఉంటారు, కానీ అంత దూరం నుంచి పేరెంట్స్ రాలేరు కదా. సో మా బాబు దగ్గరికి మేము వెళ్తున్నాం చూడండి. వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్యని ఎలా హగ్ చేసుకుంటుందో. అబ్బా ఇన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం కలవాలని. మిడిల్లో అయితే చాయిస్ ఉండదు కలవడానికి. వీళ్ళు విజిటింగ్ అవర్ ఇచ్చినప్పుడు మాత్రమే కలవాలి. సో అలా అనేసి మేము మ్యాట్ వేసుకొని కూర్చున్నాం. పేరెంట్స్ చూసారు కదా గ్రౌండ్లో ఎలా కూర్చున్నారు. ఒకవేళ వర్షం పడితే మనం ఆ మట్టిలో కూర్చోగలుగుతామా? లేదు. సో అందుకని నేను చెప్పాను వర్షం పడొద్దు, మేము వెళ్ళి వచ్చేంత వరకు అనేసి అనుకున్నాం. సో మ్యాట్ వేసుకొని కూర్చున్నాము. రాఖీస్ తీసుకెళ్ళినాం కదా, రాఖీస్ మేము ఇంట్లోనే స్వీట్ ప్రిపేర్ చేసి అది తీసుకొని వెళ్ళాము. ఆ స్వీట్స్ రాఖీస్తో ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది చూడండి. ఆల్రెడీ ముందే చెప్పిండు, మమ్మీ చెల్లెని మాత్రం కంపల్సరీ తీసుకోనరా రాఖీ రోజు అని చెప్పిండు. అట్లనేసి మా అక్క నాకు కాల్ చేసింది, రాఖీ ఫెస్టివల్ రోజే నీ ఇంటికి అక్క వాళ్ళు వస్తారు, మరి ఎట్లా మిల్లిని పంపిస్తావా అని అంటే, లేదక్క మనం వెళ్దాము, ఉన్నది ఒక్కతే కాబట్టి కంపల్సరీ రాఖీ కట్టాలి వాడికి, మళ్ళీ విజిటింగ్ అవర్స్ ఉండవు, మనని మళ్ళీ పంపించరు. సో వెళ్దాం అనేసి మేము ఆఫ్టర్నూన్ టైంకి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక మా అక్క వాళ్ళు మేము కలిసి కార్లో స్టార్ట్ అయిపోయాము. పక్కన పేరెంట్స్ కూడా చూసారు కదా, ఎవరి సిస్టర్స్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. నివాళీలు, కుంకుమ అలా తీసుకొచ్చి కట్టించేస్తున్నారు. సో మిగతా ఇద్దరు ఉన్నారు కూడా, వాళ్ళకి ఇంట్లో రాఖీ కట్టించలే అనమాట. వాళ్ళని కూడా హాస్టల్కి తీసుకెళ్ళాం కాబట్టి ముగ్గురికి అక్కడే కట్టించాం. మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కట్టొచ్చు, బట్ పెద్దవాడు హాస్టల్లో ఉన్నాడు కాబట్టి మా అక్క, బావ అండ్ మా అక్క వాళ్ళ చిన్న కొడుకు, మా బాబుకి అందరికీ అక్కడే రాఖీ కట్టించేసాము. అలాగే స్వీట్స్ కూడా తీసుకెళ్ళాము. స్వీట్స్ పెట్టేసి మేము ప్రిపేర్ చేసుకెళ్ళిన ఫుడ్ కూడా వాడికి పెట్టేసాము. అలా మేము స్వీట్స్ తీసుకొని వెళ్ళాం. మీకు ఎక్కువ ఏ స్వీట్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే మిల్క్ మైసూర్ పాక్ అండ్ కాజు కట్లీ, లడ్డు ఇలాంటి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మేము అప్పుడప్పుడు లడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. సో ఈసారి సున్నుండ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట మా బాబు కోసం. బయట తీసుకోవడం ఎందుకులే అని, బయట కూడా తీసుకోవచ్చు బట్ టైం ఉంది కదా ఇంట్లో చేయడానికి అనేసి సున్నుండ ఇంట్లో ప్రిపేర్ తీసుకొని వెళ్ళాము. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి అండ్ మా అన్నయ్యకి 2 పాపలు. సో వీళ్ళందరూ కలిసి అయితే రచ్చ చేసేస్తారు. అబ్బా అల్లరంటే అల్లరి చేస్తారు. అయినా మేము ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు అయితే అబ్బా అల్లరి తట్టుకున్నా సరే ఉండాల్సిందే కదా పిల్లలతో. అయితే వాళ్ళని వదిలి అయితే మనం ఎక్కడికి వెళ్ళము కూడా కదా. ఎప్పుడో ఒకసారి వాళ్ళు కలుస్తారు కాబట్టి వాళ్ళ అల్లరి మనం భరించాల్సిందే.
సో మేము ఇలా రాఖీ కట్టేసిన తర్వాత మా అక్క ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది, అది తినేసాము. సో మాకు ఒక అన్నయ్య ఉన్నాడు, బట్ ఈసారి మా అన్నయ్యకి మేము రాఖీ కట్టలేదు, ఎందుకంటే తను బయటికి ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళాడు. సో మేము రాఖీ కట్టలేదు, తను వచ్చిన తర్వాత మేము రాఖీ కట్టేసిస్తాం. మనం వినాయక చవితి వరకు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు కదా. ఏ ఇయర్ ఇన్ని ఇయర్స్ నుంచి ఈ ఇయర్ వరకు మేము ఎప్పుడు మా అన్నయ్యకి రాఖీ ఫెస్టివల్ రోజు రాఖీ కట్టకుండా ఉండలేదు. బట్ ఈ ఇయర్ ఎందుకంటే ఆఫీస్ వర్క్ మీద అర్జెంటుగా మా అన్నయ్య బయటికి వెళ్ళాడు. సో మా అన్నయ్య వచ్చిన తర్వాత మళ్ళీ మేము రాఖీ కడతాము. అలా అనేసి ఈ రాఖీ డే రోజు మా పిల్లలందరికీ రాఖీ కట్టించామన్నమాట. అలా రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి స్వీట్స్ పెడితే వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది, అన్నయ్య మీరు మంచిగా చదువుకొని మీరు మంచిగా జాబ్ చేసి తర్వాత నాకు ఏదంటే అదే కొనిపించాలి, ఇప్పుడైతే నాకు ఏం వద్దులే, నేను ఏం అడగను, ఎందుకంటే మీరు మంచిగా చదువుకోవాలి అని నేను బ్లెస్ చేస్తున్నా అని చెప్పింది. అలా అని ఏం పెట్టకుండా ఉండరు కదా. మా అక్కనైతే డబ్బులు ఇచ్చేసింది, ప్రతిసారి డ్రెస్ ఏదైనా తనకి ఇష్టమైంది కొనిపించేది. ఈసారి మా అక్క డబ్బులు ఇచ్చేసింది అనమాట. సో అలా డబ్బులు తీసుకొని వాళ్ళని బ్లెస్ చేసింది అనమాట, అన్న మీరు మంచిగా చదువుకోండి అని. సో అలా బ్లెస్ చేసింది. మా పిల్లలు వచ్చేసి స్కూల్లో మొత్తం పేరెంట్స్ ఎవరెవరు ఏం చేస్తున్నారా, ఎవరెవరు బ్రదర్స్ సిస్టర్స్ వచ్చారా అని చెక్ చేస్తున్నారు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్స్ ఫాదర్స్ కొంతమంది రాలేదు, సో వాళ్ళకి ఫోన్ అడుగుతుంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వడానికి వెళ్ళాడు. అలా చూడండి ఎలా బ్లెస్ చేస్తుందో. పిల్లలకి మంచిగా ఆశీర్వాదం ఉండాలి కదా, మన పెద్దలది కూడా మనం ఎప్పుడు వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉండాలి, మంచిగా చదువుకోవాలి మంచిగా అంటే మనం ఇన్స్పైరింగ్ ఉండాలి, వాళ్ళకి చెప్పాలి ఇది చేస్తే ఇలా అవుతుంది, ఇట్లా చదువుకుంటే ఇలా అవుతుందని. అప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అరే ఇంత కష్టపడితేనే కదా ఇది వస్తుంది మనకి, ఇంత చదివిపిస్తున్నారు అనేసి. సో మనకి అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని మంచి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి, చెప్పాలి. ఎంత చిన్న పిల్లలైనా ఎంత పెద్దగైనా మనకి మన పిల్లలు ఎప్పుడు చిన్నవాళ్ళే కదా. సో ఇప్పుడు మేము లంచ్ చేయడానికి రెడీ అవుతున్నాం. అందరూ హాయ్ చెప్తున్నారు. వీడు మా అక్క వాళ్ళ చిన్న బాబు, అల్లరంటే అల్లరి అందరు కలిస్తే. సో మా పాప డ్రెస్ వేసుకుంది కదా, ఆ డ్రెస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుంది, వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలి అని ఎగ్జైట్మెంట్ తోటి. వేసుకున్న తర్వాత అబ్బా మళ్ళీ మమ్మీ ఎప్పుడు తీసేస్తావు ఇదే ఇంకా తనకి. దానిపైన ఇంత హెవీగా అదంతా వెయిట్ తక్కువ ఉన్నా కూడా తనకి ఓన్లీ ప్యాంట్ షార్ట్ టీషర్ట్ ఇలా ఉంటే అబ్బా ఎంత ఫ్రీనో కదా. అయినా మనం ఎప్పుడు వేస్తాం, ఎప్పుడో ఒకసారి అట్లాంటి డ్రెస్సెస్ వేస్తాం, అప్పుడు కూడా తను అసలు ఉంచుకోదు బాడీ మీద. మా అక్క తినిపిస్తుంది చూడండి, ఇన్ని డేస్ నుంచి వాడే తిన్నాడు కదా, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చింది పన్నీర్ రైస్, ఆ పన్నీర్ రైస్ వాడికి తినిపిస్తుంది చూడండి. అలా తిన్న తర్వాత అన్నీ వాడిని అడిగిన, మంచి చదువుకుంటున్నావా, ఎగ్జామ్స్ మంచి రాస్తున్నావా, మంచి చదువుకో అని. పిల్లలు మన దగ్గర ఉండి చదవడం వేరు, అదే హాస్టల్లో ఉండి చదవడం వేరు కదా. సో అలా అనేసి మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ వాడికి ఇచ్చాము. చూడండి స్కూల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో కూడా, ఇక్కడ మొత్తం ప్యూర్ వెజిటేరియన్సే అండ్ ప్యూర్ వెజ్జే ప్రిపేర్ చేస్తారు, ప్యూర్ వెజ్జే పెడతారు కూడా వాళ్ళకి కూడా ఫుడ్. సో అలా అనేసి మనం చికెన్ బిర్యానీ అలా తీసుకెళ్ళినా కూడా అక్కడికి అలో ఉండదు. ఇది వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు, ఓన్లీ నట్స్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే. ఇట్లా బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ మురుకులు మిక్చర్ అట్లాంటివి అయితే ఏమీ అలో ఉండవు. మేము వెళ్ళిన ప్రతిసారి ఫ్రూట్స్ మాత్రమే తీసుకెళ్తాం, ఫ్రూట్స్ అండ్ నట్స్, పల్లి పట్టి నువ్వుల పట్టి ఇలా ఉంటాయి చూడండి, అవి కూడా అలౌ చేశారు. అవి తప్ప ఇంకేమైనా లోపలికి తీసుకెళ్తే మాత్రం నేను చూపిస్తాను, ముందు మీకు కనిపిస్తుంది బయట ఎలా చెక్ చేసి పంపిస్తారో. సో పిల్లలు స్కూల్ లోపలికి వెళ్ళేసి వాళ్ళకి రాఖీ ఫెస్టివల్ కాబట్టి పేరెంట్స్ అండ్ సిస్టర్స్ రిలేటివ్స్ చాలామంది వచ్చారు స్కూల్కి. సో వాళ్ళ పేరెంట్స్ కోసం పిల్లలు ఎలా ఎదురు చూస్తారో వారి పేరెంట్స్ కూడా అలానే తీసుకొచ్చారు. చూడండి పప్పి కనిపిస్తుంది కదా, కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో పెంచుకునే పెట్ పప్పి ఉంటుంది కదా వాటిని తీసుకొని కూడా వచ్చారు. కొంతమంది పిల్లలు బర్త్డే కూడా ఉందంట ఆ రోజు, సో వాళ్ళ పేరెంట్స్ కేక్ తీసుకొచ్చి కట్ చేసి పక్క వాళ్ళకి కూడా ఇచ్చారు. అలా స్వీట్స్ కేక్స్ చాక్లెట్స్ కూడా ఇచ్చారనమాట. మా పిల్లలు అయితే ఇంకా అక్కడికే సరిపోయిందనమాట, ఎప్పుడు వెళ్ళి ఆడుకోవాలా. చూడండి గ్రౌండ్లో ఆడుతున్నారు కదా, గేమ్స్ మనం ఏమైనా తెచ్చుకుంటే ఏంటి షటిల్ ఫుట్బాల్ వాలీబాల్ అలా తెచ్చుకుంటే మనం ఆ గ్రౌండ్లో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట, అంటే ఆడుకోవచ్చు. అలా అని మా పిల్లలు ముగ్గురు ఆడారు, మా పెద్దవాడైతే ఆడలేదు. చూడండి వాడికి కట్టిన రాఖీ, చూడు పిన్ని ఒకసారి వీడియో తీయు అని అంటే వాడికి కట్టిన రాఖీ అలా వీడియో తీస్తున్నాను. అలా వీడియో అయిపోయిన తర్వాత పిల్లలు అయితే తినేసారు, ఇప్పుడు ఆడుకోవడానికి రెడీ అయ్యారు. చూడండి ముగ్గురు. వాళ్ళ పెద్దన్నయ్యని రమ్మంటే మాత్రం అస్సలు నేను రానురా మీరే ఆడుకోపోండి అని చెప్పారు. అయితే వీళ్ళకి అసెంబ్లీ జరుగుతుంది రోజు మార్నింగ్, ఈ అసెంబ్లీలోకి వెళ్ళి పిల్లలు వీడియో తీసుకొని వచ్చారు. సో అసెంబ్లీ ముందే వీళ్ళకి పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అంటే ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రమే ఈ గ్రౌండ్లో వీళ్ళకి ఆడిస్తారంట, మిగతా టైంలో మాత్రం 24 hours స్టడీ.
అండ్ యోగా మార్నింగే లేవాలి, యోగా చేసుకోవాలి, పూజలు ఇవన్నీ జరుగుతుంటాయి. పక్కనే వీళ్ళకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ఏరోప్లేన్స్ అయితే అబ్బాయి ఎంతో కింది నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. పేరెంట్స్ అయితే వస్తున్నారు, వచ్చేవాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు. స్నాక్స్ బాక్సెస్ ఇలా ఏదో ఒకటి కిడ్స్కి తీసుకొని వచ్చేసేస్తున్నారు. సో ఫైనల్గా మా వాడి టైం అయిపోయింది. ఈవినింగ్ 5 o'clock. ఇప్పుడు వానికి మేము సెండ్ ఆఫ్ ఇచ్చేసి బయటికి వెళ్ళాలి. పేరెంట్స్ అందరు కిడ్స్ని వాళ్ళ రూమ్స్కి ఇప్పుడైతే రూమ్ వరకు పైకి పంపించరు మనని, జస్ట్ గేట్ వరకు మాత్రమే అలో. ఫస్ట్ డే అయితే మాత్రమే వాళ్ళు ఉండే రూమ్ ఉంటుంది కదా, సో అక్కడి వరకు మనని అలౌ చేస్తారు. మిగతా ఏ డేలో వచ్చినా కూడా అసలు పైకి పంపించరు, కిందనే గేట్ ఉంటుంది. ఆ గేట్ వరకు మాత్రమే మనం వెళ్ళాలి, ఆ తర్వాత లోపలికి వెళ్ళనియరు. ఆ గేట్ దగ్గర అన్నీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. చూడండి పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని అందరినీ పంపించేసేస్తున్నారు లోపలికి. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధ ఉంటుంది కదా, ఎంత బాధ ఉన్నా సరే అక్కడే వదిలిపెట్టేసి రావాలి. సో మేము కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళామని చెప్పాము కదా, నట్స్ అండ్ పల్లి పట్టి ఫ్రూట్స్, అవి మాత్రమే ఆ బ్యాగ్లో. వాడికి కొన్ని అవసరం ఉండే పెన్స్ అండ్ బెడ్షీట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అందులో పెట్టేసి ప్యాక్ చేసి వాడికి ఇచ్చేసాము. వీడు అయితే ఎప్పుడు ఫైటింగ్, ఇక బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే అంతే కదా, సిబ్లింగ్స్ ఎప్పుడు ఫైటింగ్ 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 దగ్గర ఉంటుంది. దూరం ఉంటే మాత్రమే తెలుస్తుంది వాల్యూ. సో వాళ్ళ చెల్లికి ఒక హగ్ ఇచ్చాడు. వాళ్ళ చెల్లి అయితే వాళ్ళ అన్నయ్య బ్యాగ్తోనే ఆడుతుంది వాడు ఇచ్చినప్పటి నుంచి. సో ఇప్పుడు వాడు వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి వాడిని లోపలికి పంపించేసేయాలి. అలా మేము హగ్స్ తీసుకొని ఆ తర్వాత వాడికి చెప్పేసాం మంచి చదువుకో. మళ్ళీ వాడు వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఇంటికి తీసుకెళ్ళలేదు. అంటే జూన్లో స్టార్ట్ అయింది కదా స్కూల్, అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే మిడిల్లో తీసుకురావడం ఎందుకు, మళ్ళీ క్లాసెస్ మిస్ అయిపోతాయి కదా, సో అలా అనేసి మేము తీసుకెళ్ళలేదు. ఆ గేట్ ఉంది కదా, ఆ గేట్ వరకు కూడా మనం వాడికి బాయ్ చెప్పేసి బయటికి వచ్చేసేయాలి, లోపలికి వెళ్ళనియ్యరు. అండ్ అక్కడ చూడండి వాళ్ళు సీనియర్స్ అనమాట, వాళ్ళన్నీ చెక్ చేశారు బ్యాగ్స్లలో ఏమున్నాయి, చాక్లెట్స్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి మాత్రమే పైకి పంపిస్తారు. వాళ్ళ సార్ కూడా ఉంటారు అక్కడ, అండ్ వాచ్మెన్స్ వీళ్ళందరూ అక్కడే ఉంటారు. పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు కదా సీనియర్స్, వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసి ఆ తర్వాత పైకి పంపిస్తారు. నేను లోపల చూపిస్తాను చూడండి, గేట్ లోపల నుంచి ఎలా చెక్ చేస్తున్నారో వాళ్ళు. పెద్ద పిల్లలు కొంతమందిని అక్కడ సెట్ చేసి పెడతారనమాట. వాళ్ళందరూ బ్యాగ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే పైనకి పంపిస్తారు. నేను బాగా చెప్తున్నాను చూడండి. పైకి వెళ్ళినాక మళ్ళీ చూడురా అంటే సరే పిన్ని అని చెప్పేసి అలా బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళిపోతున్నాడు. వాడిది 5th floor. చెప్పాడు నాన్న పైకి వెళ్ళిన తర్వాత బాయ్ అని చెప్పు నాన్న, మేము వెయిట్ చేస్తామంటే సరే పిన్ని అని పైకి వెళ్ళాడు. చూడండి పైకి వెళ్ళిన తర్వాత మాకు బాయ్ అని చెప్తున్నాడు. వాడికి ఓకే ఉన్నాడు, నేను ఈడుస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు అని. అంటే పెద్దగా అయిపోయింది, లాస్ట్ ఇయర్ ఎట్లా అలవాటు అయిపోయింది, ఏం ఈడవలేదులే. కానీ మాకే కొంచెం బాధ అయ్యింది, అబ్బా మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తామో, మళ్ళీ ఎప్పుడు వచ్చి చూస్తామో అని. అంతే తప్ప కానీ వాడు చదువుకోవడానికి కదా మేము కూడా హాస్టల్లో వేసింది. సో అలా అని వాడికి బాయ్ అని చెప్పేసి బయటకు వచ్చాము. ఇది వచ్చేసి స్కూల్కి సంబంధించిన క్యాంటీన్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అంటే ఓన్లీ వెజ్ మాత్రమే. బట్ మేము ఏం తీసుకెళ్ళలేదు, మేము తీసుకెళ్ళినవి మాత్రమే వాడికి పెట్టేసి మేము వచ్చేసాం బయటికి. చూడండి పేరెంట్స్ అందరు బయటకు వచ్చేసేసారు. సో ఇప్పుడు ట్రాఫిక్ చూడాలి. మార్నింగ్ అయితే అబ్బా ట్రాఫిక్లో ఎంత వెయిట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూడాలి. వెదర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి మాత్రం వర్షం కంపల్సరీ పడిపోతుంది. సో వర్షం రావద్దు అనుకుంటూ వెళ్తున్నాం, కానీ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు కదా. చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫుల్ అంటే ఫుల్ హెవీ రెయిన్ వచ్చింది. అయినా మేము స్లోగా వెళ్ళాము. వాటర్ అయితే రోడ్డు పైన చూడండి కనిపిస్తుంది కదా, అబ్బా ఎంత కూల్ అయిపోయిందో వెదర్ అయితే. సో వర్షం వచ్చింది. మేము అనుకున్నాం మార్నింగ్ మేము ఉన్నంతసేపు అయితే వర్షం రావద్దు అని, బట్ మేము వాడిని కలిసేసి మంచిగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ చూడండి, అబ్బా 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 రోడ్స్ పైన అయితే ట్రాఫిక్ ఎక్కడ చూడు ట్రాఫికే ఉంది. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మేమైతే సేఫ్గా మా బాబుని కలిసేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. సో ఈ ఇయర్ అయితే మా రాఖీ ఫెస్టివల్ ఇలా మా బాబు హాస్టల్లో జరిగింది. ఈ ఇయర్ కూడా హాస్టల్లోనే చేసాము, లాస్ట్ ఇయర్ కూడా హాస్టల్లోనే జరిగాము. రాఖీ ఒక్క రోజు కోసం వాళ్ళైతే పంపించరు కదా పిల్లల్ని. సో అలా అని మేమే హాస్టల్కి వెళ్ళి రాఖీ కట్టాము వాడికి. ఎంత వర్షం వచ్చినా సరే రోడ్ పైన వెహికల్స్ మాత్రం అస్సలు ఆగట్లేవు.